హాయ్ అండి. రోజుకో వీడియో పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటో చాలా బెంగగా అనిపిస్తుందండి. పిల్లలు చదువుల రీత్యా దూరంగా వెళ్ళిపోయారు. పెద్దబాబు 3 ఇయర్స్ నుంచి చెన్నైలో ఉన్నా కూడా అండి, చిన్నబాబు అందుబాటులో ఉండడం వలన అంత బెంగగా అనిపించలేదు. చిన్నబాబుకి కూడా బాంబే ఐఐటీ సీట్ వచ్చిందని మీ అందరికీ తెలుసు కదండి. చిన్నబాబు కూడా అంత దూరం వెళ్ళేసరికి ఏంటో బెంగగా, లోన్లీగా, ఏదో ఒంటరిగా అన్న ఫీలింగ్గా అనిపిస్తుందండి. అంటే చెప్పాను కదండి, మా పిల్లలే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని. నేను ఏ విషయమైనా సరే వాళ్ళ నాన్నగారి కంటే కూడా ముందు ఎక్కువగా మా పిల్లలతోనే షేర్ చేసుకుంటాను. నాకు సంబంధించి ఏదైనా హ్యాపీ అయినా అన్‌హ్యాపీ అయినా, కనీసం ఏదైనా అడ్వైజ్ అడిగేది ఉన్నా కూడా నేను వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. అలాంటిది పిల్లలు దూరంగా ఉండేసరికి ఏంటో నేను అసలు ఉండలేకపోతున్నానండి. చాలా బెంగగా కూడా అనిపించేస్తుంది. బిజీ లైఫ్ అంతా ఏదో ఒకసారి ఫ్రీగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సరే, మీరు నాకు బెస్ట్ ఫ్రెండ్సే కదా! సరే, ఏదైనా విషయం ఉంటే మీతోనే షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా అలా ఏదో ఒక వీడియో చేస్తున్నానండి. చెప్పాను కదండి, పిల్లలంటే నాకు చాలా ఇష్టమని. అంటే మా పిల్లలకి నాకు ఉన్న బాండింగు, మా ప్రయాణం ఎలా నడిచింది అనేది మీతో సరదాగా కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా ఏదైనా ఉపయోగపడితే మరి పాటించండి. అంటే ఒక మదర్‌గా నేను మరి ఇప్పటివరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నానండి. పిల్లలతో నేను పాటించిన విధానం అంతా కూడా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. మీరు కూడా మరి వీలైతే కనుక అండి ఈ విధానం పాటిస్తే మీ పిల్లలు కూడా బాగుంటారని ఈ వీడియో చేస్తున్నాను. అంటే పిల్లలు ఎలా అంటే అండి, మనము పెంచాలండి వాళ్ళని. వాళ్ళు పెరుగుతారు అని కాదండి, పిల్లల్ని మనం పెంచాలి. సపోజ్ ఒక మొక్క ఉందనుకోండి, మనం ఒక సారవంతమైన నేలలో నాటేసి వదిలేసి అది పూస్తుందా లేదా అని చూడడం కాదు. అంటే పిల్లల్ని మనం ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసేసి వదిలేసినంత మాత్రాన మన బాధ్యత అయిపోదండి. ఒక మొక్కకైతే మనం సారవంతమైన నేలలో నాటినా దానికి మంచి ఎరువులు ఇవ్వాలి. చుట్టూ అంతా భూమి ఇలా గొప్ప తవ్వుతూ ఉండాలి. మంచి వాటర్ పోయాలి. ఇవేవి తినకుండా జంతువులు ఏవి తినకుండా రక్షించాలి. అంత కేర్ తీసుకుంటేనే ఒక మొక్క చక్కగా పెరుగుతుంది. అది కొంచెం పెరిగి మొక్క దశ దాటిన తర్వాత మనం దానికి ఇంకా ఆ రీతిలో అది అలాగా చెట్టుగా మహావృక్షంగా బాగా ఎదిగిపోతుంది కదండి. పిల్లలు కూడా అంతే అండి. వాళ్ళు బాల్యదశ దాటే వరకు, అంటే ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల వరకు కూడానండి, పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచాలండి. మనం పెంచాలి. అందువల్ల నా సలహా ఏంటంటేనండి, 15 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి చదువు అనేది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. చదివే వాళ్ళ లైఫ్ కాదండి. అందువల్ల వీలైనంత మట్టుకు మనం 10th క్లాస్ వరకు కూడా పిల్లల్ని మన దగ్గర ఇంట్లో ఉంచుకోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే అండి, వాళ్ళకి చెప్పాను కదండి, చదువు ఒకటే లైఫ్ కాదండి. 15 సంవత్సరాల వరకు కూడా పిల్లలకి మంచి ఆహారం, మంచి పోషకాహారం ఉండాలండి. హాస్టల్లో పెడతారు, కాకపోతే హాస్టల్ ఫుడ్ అంటే పిల్లలు ఇష్టంగా తినరు కదండి. తర్వాత శరీర శుభ్రత ఇదంతా ఎలాగా చేసుకోవాలి, ఎలా ఉండాలనేది కూడా మనం ఇంట్లో నేర్పించాలండి. మన సాంప్రదాయాలు, మన పండుగలు, దైవ దర్శనం, భక్తి, ఫ్యామిలీలో రిలేషన్స్, ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పుకోవాలండి. ఇవన్నీ కూడా 15 సంవత్సరాల వరకు పిల్లలు మన దగ్గర ఉంటేనే మనకి కుదురుతుందండి. అలా మనల్ని పెంచామనుకోండి, 15 సంవత్సరాలు దాటి వాళ్ళు 10th అయిపోయాక ఇంటర్కి వస్తారు కదండి, అప్పుడు మాత్రం వాళ్ళకి ఇంకా చదువు ఒక్కటే లైఫ్. అప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్ని బట్టి అది మనం ఎక్కడ జాయిన్ చేసేసినా అండి, మనం ఇవన్నీ నేర్పిస్తాం కనుక వాళ్ళు హ్యాపీగా ఇంకా ఆ విధంగానే పెరుగుతారు. ఇంకా మనకి బెంగ ఉండదండి. అందువల్ల పిల్లల్ని మాత్రం మనం 10th క్లాస్కి వచ్చే వరకు కూడా ఇంట్లో ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవాలండి. మన టైం టేబుల్ కూడా ఎలా ఉండాలంటేనండి, పిల్లలకి తగ్గట్టు, ఇప్పుడు మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళం, పిల్లలకి తగ్గట్టు మన టైం టేబుల్ సెట్ చేసుకోవాలండి. మార్నింగ్ వాళ్ళని తయారు చేసి అదంతా పంపించేస్తాము, బాక్స్ పెట్టేసి పంపించేస్తాం, ఓకే. ఈవినింగ్ వాళ్ళు సపోజ్ 5కి వస్తారు, 6కి వస్తారు అనుకోండి, వాళ్ళు వచ్చేటప్పటికే మనకి ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ పూర్తి చేసేసుకునండి, వంటతో సహా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూర్చోవాలండి. కొన్ని విషయాలు ఇంకా హస్బెండ్కి మనం పూర్తిగా చేయలేకపోయి ఆయన్ని కొంచెం పక్కన పెట్టేసి సర్దుకోమనొచ్చు, కానీనండి పిల్లల విషయంలో మాత్రం ఎటువంటి అడ్జస్ట్మెంట్ చేయకూడదండి. పూర్తిగా మనం పిల్లల వైపే ఉండాలండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చేసరికి వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి చక్కగా స్నానం చేసేయమని, ఏమైనా స్నాక్స్ పెట్టేసండి, హోంవర్క్స్ రాసుకోమని,
ట్యూషన్స్ కూడా 10th క్లాస్ వరకు అవసరం లేదండి. అంటే ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా చదువు చాలా బాగా చెప్తున్నారు. అంటే పాఠశాలల్లో ఇప్పుడు అన్ని స్కూల్స్‌లో ఉన్న పోటీ రీత్యా అండి స్కూల్లోనే చాలా బాగా చెప్పేస్తున్నారు. అందువల్ల ఇంకా మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో మగ్గిపోయిన పిల్లల్ని మళ్ళీ ట్యూషన్స్‌లో బంధించేయడం అనేది కూడా నాకు ఇష్టం లేదు. మా పిల్లల్ని కూడా నేను ఎప్పుడు ఏ ట్యూషన్‌కి ఏం పంపించలేదండి. ఏం చేయాలంటే అండి చక్కగా వాళ్ళకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టేసాక కూర్చోబెట్టుకుని వాళ్ళ పక్కన మనం కూర్చుని, చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళు హోంవర్క్స్ రాసుకుంటుంటే మనం ఏదో హెల్ప్ చేయగలిగింది చెయ్యాలి. మళ్ళీ ఎలా అండి అదొక ఫ్రెండ్లీగా మనం కూర్చోవాలి వాళ్ళకి సపోర్ట్గా, అంతే తప్పండి అక్కడ మళ్ళీ మనం ఒక బెత్తం పెట్టుకుని నువ్వు రాసావా లేదా చదివేవాళ్ళ అలా ఏమీ బెదిరించకూడదండి. వాళ్ళు గమనించాలి ఎలా రాస్తున్నారు ఏం చదువుతున్నారు. మీ ఏదైనా చిన్న సజెషన్స్ ఉన్నాయనుకోండి చెప్పాలి. నన్ను ఇంకొంచెం హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తే బాగుంటుంది కదా, నువ్వు అలా రాసేస్తున్నావు చదువుతూ రాస్తే బాగుంటుంది కదా, అలా చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వాలండి. లేదు వాళ్ళు ఓన్గా చేసుకోగలరు, కొంచెం పెద్ద పిల్లలే 6th 7th పిల్లలే, మీరు ఏం చేయాలి చక్కగా ఒక న్యూస్ పేపర్ కానీ ఒక సండే బుక్ కానీ ఏదైనా పక్కన పెట్టుకునండి. చదువుకుంటూ వాళ్ళు హోంవర్క్ వాళ్ళు చేసుకుంటారు, మీరు అలా వాళ్ళ పక్కన కూర్చుని ఏదో బుక్ చదువుకోండి. మధ్య మధ్యలో అందులో ఏదైనా మంచి విషయం ఉంది పిల్లలకి పనికొచ్చేది చెప్పండి. నేనైతే ఎప్పుడు న్యూస్ పేపర్ సండే బుక్ పక్కన పెట్టుకుని మా పిల్లలు వర్క్ చేసుకున్నంతసేపు వాళ్ళు మొత్తం నర్సరీ దగ్గర నుంచి అండి 10th క్లాస్ వరకు కూడా ఎప్పుడు వాళ్ళు చదువుకునే టైం పక్కనే కూర్చుని అలా ఉండేదాన్ని. వాళ్ళ హోంవర్క్ చిన్నతనంలో నేను కొంచెం హెల్ప్ చేసిన అండి. 5th తర్వాత ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు, చెప్పలేను కూడా. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కదండి. ఇంకా నేనేమీ చెప్పలేను. తెలుగు అది అయితే చెప్పగలను, కొంచెం హిందీ కూడా కొంచెం పర్వాలేదు కొంచెం. అప్పుడు నేను ఏం చేసేదాన్ని సండే బుక్లో వెనకాల 10 వినోదం పూర్తి చేసుకునేదాన్నండి. పూర్తి చేస్తూ మధ్య మధ్యలోనూ పదాలు నాకు తెలిసినా సరే 10 వినోదం పూర్తి చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. మా హస్బెండ్ నాకు అది అలవాటు చేశారు. వాళ్ళకి ఏం చేస్తారు నాకు తెలిసినైనా సరే అండి వాళ్ళకి తెలియడం కోసం, నాన్న మీకు సండే బుక్ 10 వినోదం చూడండి మీకును తెలుసు అనుకుంటున్నాను. సండే బుక్లో వెనక ఉంటుంది కదండి లాస్ట్ పేజ్లో. అప్పుడు నేను ఏం చేసేదాన్ని, అయ్యో నాన్న ఈ పదం ఏంటి ఇది ఇలా రావాలి 3 అక్షరాలు ఇలా మీకు తెలుసా, అలా నాకు తెలిసినా సరే అండి అలా అడిగేదాన్ని. ఇలా ఆ మీద రావాలి నాన్న నా మీద అంటే వాళ్ళు మళ్ళీ రాస్తూ మధ్యలో వాళ్ళకే ఏదో కొంచెం గ్యాప్లా ఉంటే అలా ఆలోచించేవారు. అందువల్లనంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినా సరే తెలుగు కూడా చాలా బాగా, అంటే మామూలు వాడుక భాష చదవడం రాయడం కూడా కాదు, మామూలుగా మంచి తెలుగు అంతా కూడా చాలా వచ్చండి. మా చిన్నబాబు కాకినాడలో చదువుతున్నప్పుడు ఒక పేరెంట్ కూడా అడిగారు, అంటే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అంతా ఓకే, మీ బాబు తెలుగు కూడా అసలు ఇంత తెలుగు డల్గా ఉంటారండి ఇంక పిల్లలు, కానీ తెలుగు కూడా అసలు ఇంత బాగా చదువుతున్న పిల్లాడిని, ఇంత బాగా వచ్చిన పిల్లోడిని స్పష్టంగాను మిమ్మల్ని మీ బాబునే చూశానండి అనేసి అన్నారు. అలా ఉపయోగపడుతుంది అనమాట అండి. అలా లేదా బుక్స్ రీడింగ్ అలవాటు అవుతుంది, మనం చదవడంలో పిల్లలకి బుక్స్ రీడింగ్ అలవాటు అవుతుందండి. అలా అయ్యే వరకు వాళ్ళ పక్కన కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ఏం చేస్తామంటే అండి అయిపోతుంది. అప్పుడు మ్యాక్సిమం మనం 7కి అలా కూర్చున్నాం అనుకోండి, మహా అయితే ఎంత చేస్తారు 8, 8:30, 8 వరకు సరిపోతుందిలేండి. ఒక గంట మించి ఏమి ఉండవు కదా హోంవర్క్స్. 8కి చక్కగా వాళ్ళని లేపి వాళ్ళకి చక్కగా భోజనం, అప్పుడు టీవీ ఆన్ చేయండి. టీవీ ఆన్ చేసి మీరు సీరియల్స్ కాదు వాళ్ళు ఏం చూస్తారో అది పెట్టండి, పెట్టి వాళ్ళతో పాటు సరదాగా చూస్తూ భోజనం పెట్టండి. 8:30కి భోజనం అయినా పోనీ ఒక అరగంట అటు ఇటు అలా ఆడుకున్నా అంటే 9కి చక్కగా పడుకోబెట్టడానికి లోపలికి తీసుకెళ్ళిపోయండి. మీరు మళ్ళీ వంటింట్లోకి నేను గిన్నెలు తోముకోవాలి అవి సర్దుకోవాలి మీరు తర్వాత చేసుకుందరు, కానీ మీరు పిల్లల దగ్గరికి వెళ్ళిపోయండి చక్కగా వాళ్ళ పక్కన మధ్యలో పడుకుని అటు ఇటు పడుకోబెట్టుకుని చక్కగాను కథలు మీరు ఏమైనా చెప్తారా నాన్న, కథ వచ్చా మీరు చెప్తారా నేను చెప్పాలా, అలా అనమాట అండి. ఏదో కథ చెప్పాలి, వాళ్ళు చెప్తారు లేకపోతే మనం ఏదో కథ. నేను మా పిల్లలకు కథలు చెప్పడం కోసం అండి ఈరోజు రాత్రి ఏం చెప్పాలి అనేది కథ ముందు రోజు మధ్యాహ్నం నా వంట అయ్యాక ఏదో కథ చదువుకుని ఉండేదాన్ని అండి రోజును, అలా చెప్పేదాన్ని. అలాగే లేదా మనం రామాయణం భారతం ఇవంటే మనం ఏదో డీప్గా అంతా వెళ్ళిపోక్కర్లేదండి, టూకీగా ఇలా దశరథ మహారాజు పిల్లలు లేరు, పుత్రకామేష్టి యాగం చేశారు, ఇలా 9 కుమారులు పుట్టారు, వీళ్ళు అలా టూకీగా చెప్పేస్తే అలా తెలిసిపోతుంది కదా, అలా చెప్పొచ్చండి. అలాగా అంతా కూడా చెప్పామనుకోండి పిల్లలు చాలా హ్యాపీగా ఆ తర్వాత మహా ఎంత మాట్లాడుకుంటామో ఒక అరగంట 9:30కి వాళ్ళు పడుకుండిపోతారు. అప్పుడు మనం లేచొచ్చండి మనం మిగతా పనులు గిన్నెలు తోముకున్నా సర్దుకున్నా ఏం చేసుకోవచ్చు. పగల అస్తమానం వాళ్ళు స్కూల్లోనే ఉంటారు, మనకు ఖాళీయే కదండి. అంటే మనకంటూ కూడా కొంచెం ఫ్రీ టైం ఉండాలి, లేదన్నో వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు మనం పనులు పూర్తి చేసుకున్నాక మన కోసం మనమంటూ టైం స్పెండ్ చేసుకోవచ్చండి. సీరియల్స్ చూడడమో ఏదో ఒకటి కాలక్షేపం. కానీ పిల్లలు ఉన్నంతసేపు మాత్రమండి మన టైం టేబుల్ అంతా కూడా వాళ్ళకి తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలండి. అలాగే పిల్లలు ఎదురుగా కూడా అండి ఎప్పుడూ మన హస్బెండ్ని మనం ఏకవచనంతో ఎప్పుడూ పిలవకూడదండి. మనకి ఎంత ప్రేమ ఉన్నా ఎంత చనువు ఉన్నా మనం
తర్వాత ఏదైనా మాట్లాడుకోవాలి కానీనండి, ఏదో లేకపోతే దెబ్బలాడుకోవడం ఉన్నా కూడా తర్వాత తప్ప అండి. ఎందుకంటే పిల్లలకి తెలియాలి, నాన్నగారు ఇంటికి పెద్ద, నాన్నగారికి అమ్మి గౌరవం ఇస్తుంది, మనం కూడా నాన్నగారు చెప్పినట్టు వినాలి అనేది మన ద్వారా పిల్లలకి రావాలండి. అందువల్ల హస్బెండ్ని ఎప్పుడు కూడా ఏకవచనంతోనూ పిలవడం కానీ ఎదిరించడం కానీ పిల్లల ముందు ఎప్పుడూ చేయకూడదండి. పిల్లలు ఎప్పుడు కూడా మనం చెబితే వినరండి. మీరు గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు విన్నట్టయితే కనుకండి, ఆయన చెబుతూ ఉంటారు ఈ విషయం తరచుగాను. పిల్లలు ఎప్పుడు కూడా చెప్పింది చేయరు, మనం చేసింది చేస్తారు. తల్లిదండ్రులుగా మనం ఏది చేస్తే అండి అదే చూసి ఫాలో అయ్యి వాళ్ళు చేస్తుంటారు కనుక అండి, ఎప్పుడు కూడా తండ్రిగా మనం ఇంట్లో పెద్ద స్థానం ఆయనకిచ్చి మనం గౌరవిస్తూ ఉంటే అండి, రేపు రొద్దుట అమ్మో నాన్నగారు దెబ్బలాడతారు, నాన్నగారు చెప్తే విన అన్న భయం గౌరవం కూడా పిల్లలకు ఉంటుందండి. ఇంకా చదువు విషయం ఎలా అయిందనుకోండి, స్కిన్ కేర్ అన్నాను కదండి. చిన్నపిల్ల అయితే రోజు మీరే స్నానం చేయిస్తారు, పెద్ద పిల్ల వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, కంపల్సరీ వారానికి ఒకసారి. వారం అంటే ఇంకా దొరికేది సండే కదండి ఫ్రీ. సండే నాడు చక్కగా మీరు నలుగు పెట్టి కంపల్సరీ పిల్లలకి తలస్నానం చేయించాలండి. ఆ రోజు పండగ కాదా ఏమీ ఎక్కలేదండి, ఆ సండేయే మరి ఫ్రీ టైం వాళ్ళు దొరుకుతారు కనుకండి. సండే నాడు చక్కగా ముందు తల చూడాలి, ఏమైనా చుండ్రుందా, సరే చుండ్రుంది, ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసేసి రసం తీసేయండి, వడకట్టేసి రసం తీసేయండి. అందులో ఇంత పసుపు, ఇంత నిమ్మరసం వేయండి, కొంచెం కొబ్బరి నూనె వేయండి, చక్కగా కాటన్తో స్కాల్ఫ్ అంతా అప్లై చేసేసి స్మూత్గా మసాజ్ ఇచ్చి ఒక అరగంట వదిలేసేయండి. ఈ లోపు పిల్లలకు టిఫిన్ చేసి పెట్టండి, అవుతుందా? ఈలోపు చక్కగా ఒళ్ళంతా నలుగు పెట్టాలండి. అంటే ఇదివరకు అట్లా నూనె పెట్టి నలిచి ఇదంతా చేసేది బోల్డ్ టైం టేకింగు. తర్వాత ఏమో ఈ టైల్స్ మీద ఇదంతా జారుతుంది అనుకున్నారనుకోండి, ఏమీ అక్కర్లేదు. మీకు ఇంకా సింపుల్గా చెప్తాను నేను. మీరు ఇంత శనగపిండి తీసుకోండి, దాంట్లో కొంచెం ఇంత ఇడ్లీ నూనె వేయండి, కొంచెం పసుపు వేయండి, ఇంత కొబ్బరి నూనె వేయండి, గట్టిగా కలపాలి. దాన్ని గట్టిగా కలిపేసండి చక్కగా అది మనకి స్క్రబ్లా తయారవుతుందండి. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే అండి, చక్కగా స్మూత్గా, గట్టిగా రుద్దేయడం కాదండి, కొంచెం స్మూత్గా ఇలా ఇలా రౌండ్ మసాజ్ మొత్తం బాడీ అంతా చేసి అదే తోమేసామనుకోండి, మామూలు ఒళ్ళు తోముకున్నట్టే తోమేసామనుకోండి, సేమ్ స్కిన్ అంతా చాలా స్మూత్గా అండి. మనం నలుగు పెట్టుకుంటే ఎంత నీట్గా అవుతుందో, డెడ్ స్కిన్ మట్టి అంతా పోయిండి అంత నీట్గా అవుతుందో. ఆ ఫేస్ కూడా కొంచెం స్మూత్గా రుద్ది కంట్లోకి అది వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా మనం రుద్ది చక్కగా తలస్నానం ఏదో ఒకటి షాంపూ అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తామనుకోండి, పిల్లలు అసలు ఆ వారం అంతా కూడా చాలా నీట్గా బాగుంటారండి. అది కొంచెం మా పిల్లలకు మగ పిల్లలైనా కూడానండి, నాకు చిన్నప్పటి నుంచి నేను అసలు సండే టైం టేబుల్ అనేసరికి మార్నింగ్ ఎప్పుడూ అదే అలా చేసేదాన్ని. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యాక సిగ్గుపడి వద్దమ్మా మేము చేస్తా అన్నా సరే, వద్దు నేను ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నంతసేపు నేను మీరు డ్రైయర్ వేసుకుని కూర్చోండి అని డ్రైయర్ వేసేసి కూర్చోబెట్టేసంటే శుభ్రంగా అలా తలస్నానం చేయించేదాన్ని. అయిపోతుందండి, టిఫిన్ అయిపోద్ది. ఈలోపు మనం స్నానం చేసి టిఫిన్ తినేస్తామో చక్కగా గుడికి, ఏదో గుడి అండి, ఇంకా ఇవాళ వారం కాదు, ఇవాళ పండగ కాదు, అలా ఏమీ లేదు. అంటే మనం గుడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియాలి అంతే అండి. ఏ గుడికి వెళ్దాం నాన్న వాళ్ళ ఇష్టం. మా పిల్లలు ఎప్పుడు కూడా అండి హై స్కూల్ దగ్గర, బికవోల్ హై స్కూల్ దగ్గర వినాయకుడి గుడి కోరుకునేవారు. ఎందుకంటే ఆ స్వామికి చెవిలో చెప్పుకుంటే ఏదైనా కోరిక తీరుతుంది అనేది వాళ్ళకి సరదా. నాకు ఇవాళ నేను కారు కావాలని కోరుకుంటానని ఒకడు, నాకు పలానాది కావాలని కోరుకుంటానని ఎప్పుడు వినాయకుడి గుడికే అనేవాళ్ళని. ఇంకే సండే మేము అదండి పడగడుపున వెళ్ళాలి అలా ఏమీ కాదండి, టిఫిన్ తినేసి మన పిల్లలు దైవ దర్శనం చేయించాలి, వాళ్ళకి అలవాటు అవ్వాలంతే. ప్రతి సండే చక్కగా నడుచుకుని మేము వినాయకుడి గుడికి వెళ్ళేవాళ్ళం అండి, పిల్లలు నేను వెళ్ళేవాళ్ళండి. వాళ్ళు కోరికలు ఏవో చెవులే చెప్పుకునేవారు, ఏం కోరుకున్నావు నాన్న ఇది, అది చిన్న కోరిక అనుకోండి, పోనీ ఏదో బొమ్మ కావాలన్నాడు, అదే మనం తీర్చలేని విషయం కాదు కదండి. ఏదో వాళ్ళ నాన్నగారికి ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్తే సరదాగా అలా తెచ్చిపెట్టేవారు. నేను దేవుడికి చెప్పుకున్నాను, నా కోరిక తీరింది. వాడికి అవసరం లేదనుకోండి, నేను అనేసేదాన్ని, మనం స్వామికి చెప్పినా కూడానైనా అది వాళ్ళకి అవసరం, మనకు అవసరం అంటేనే దేవుడు ఇస్తాడు, మనకు అవసరం లేదు దేవుడు ఇవ్వడు, నీకు అది అవసరం లేదు అందుకే ఇవ్వలేదు అని అలా చెప్పేదాన్ని. ఇప్పుడు ఫోన్ చేశారనుకోండి పిల్లలు, అమ్మ నువ్వు చిన్నప్పుడు మమ్మల్ని అలా మోసం చేసావు కదా అని అంటూ ఉంటారు. అదో చాలా మంచి స్వీట్ మెమరీగా ఉంటుందండి. అలా పిల్లలకి ఆ శరీర శుభ్రత అలా అవుతుందండి, దైవ దర్శనం అది అలా అలవాటు అవుతుందండి. అలాగా మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా అండి మనం పెంచుకుంటే పెరుగుతారు. అదే అంటున్నాను, పిల్లలు ఏంటో చాలా బెంగగా ఉంటుందండి పిల్లల్ని తలుచుకున్నప్పుడల్లాను. అలాగా మీరు కూడా అండి మీ పిల్లలు అలాగే నేను ఇంకా టీవీ దగ్గర మనకి ఏదైనా ఇప్పుడు చాలా టైం టేకింగ్ అంతా ఫోన్ కాల్స్ మాట్లాడడం లేదా ఫోన్ చూడడంలో అలా అయిపోతుంది. అందువల్ల పిల్లలు ఉన్నంతసేపు కూడా మీరు ఒక నియమం పెట్టుకోండి, నేను ఫోన్ చూడను, బాగా ఇంకేదో అర్జెంట్ కాల్ అయితే తప్ప లిఫ్ట్ చేయను అనేది పెట్టుకోండి. పెట్టుకునండి మన పూర్తి టైం అంతా కూడా పిల్లలతో స్పెండ్ చేసామనుకోండి, పిల్లలు అసలు ఎంత మంచిగా ఉంటారండి. వాళ్ళకి చదువు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుందండి, స్కిన్ కేర్కి బాగుంటుంది.
మంచి బిహేవియర్‌తో అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ మా పిల్లలందరూ మీకు తెలుసు కదండీ! స్వామి దయ వల్ల మరి మీ ఆశీర్వాదం వల్ల నా పిల్లలు అలా ప్రయోజకులుగానే అయ్యారు. అది మరి ఒక మదర్‌గా నేను సక్సెస్ అయ్యాను అనుకుంటాను. వాళ్ళ నాన్నగారు కూడా చాలా అండి. అసలు పిల్లలు అంటే ఇంకా మా పిల్లలు ఇంకా దేనికైనా భయపడాలంటే నాకే భయపడతారు. ఇలా ఉన్నాను. వాళ్ళ నాన్నగారు అంటే మాత్రం అండి ఇంక పిల్లల కోసం అంటే ప్రాణం పెట్టేస్తారండి ఇంకా. ఇంకది నాకు శ్రమ ఆయనకి శ్రమ అవుతుందని కానీ, ఆయన ఖర్చు అవుతుంది కానీ అస్సలు ఆలోచించరండి. ఒక అలాంటి పిల్లలు పుట్టడం అదృష్టంగా నేను భావిస్తాను. ఇలాంటి ఫాదర్ దొరకడం మా పిల్లల అదృష్టంగా భావిస్తాను. అక్కడున్నా కూడా వాళ్ళే పాపం నన్ను అమ్మ భోంచేసావా? ఏం తిన్నావు? ఎలా ఉన్నావు? అలా వాళ్ళ ఒక మదర్‌లాగా నన్ను అడుగుతూ ఉంటారు. కానీ మరి తప్పదు కదండీ! ఎందుకంటే చెప్పాను కదండీ! 10థ్ క్లాస్ వరకు మనం జాగ్రత్తగా పెంచుకుంటే చాలు. మనం నేర్పిన విషయాలతోని వాళ్ళు అక్కడి నుంచి వృద్ధిలోకి వచ్చేస్తారు. మరి మన ప్రేమ వాళ్ళకి భవిష్యత్తుకి ఆటంకం అవ్వకూడదు కదండీ! అందువల్ల మరి వాళ్ళు ఎక్కడ బాగుంటే అక్కడ, ఎక్కడ సీట్ వస్తే అక్కడ అలాగా చదువుకుని ఉండాలి కదండీ! ఓకే. మరి ఏదైనా మీకేమైనా బోర్ కొట్టిందా అండి? ఏదైనా విషయాలు మీకు ఉపయోగమైతే పాటించండి. థ్యాంక్ యూ.